హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. ఇవాళ మన రెసిపీ కొంచెం డిఫరెంట్గా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే కలిగిందబ్బా నాకైతే. పిల్లలు కూడా చాలా బాగుందన్నారు, చాలా బాగా వచ్చింది కర్రీ. ఏంటి అంటే పాలకూర ఎగ్ అనమాట. పాలకూర వండినప్పుడల్లా ఇంట్లో పిల్లలు ఆకులు కానరావద్దు అనమాట, పిల్లలకి అన్నీ ఏర్పడేస్తుంటారు. అయితే ఇలా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి కొన్ని ఏంటంటే నేను మ్యాక్సిమం మిక్సీలో వేసి పేస్ట్ చేసి కర్రీ చేస్తానబ్బా. పిల్లలు ముక్కలు తీసేస్తారు, కూరగాయ ముక్కలు తినకుండా బయట పడేస్తారు కదా, అందుకోసం నేనైతే పేస్ట్లా చేసి పడేయకుండా చేసి పెడతానబ్బా అదైతే. అయితే ఇప్పుడు పాలకూర అనేది అందరికి తెలిసింది, చాలా మంచిది. ఆకుకూర కంటికి కానీ మన ఒంటికి కానీ చాలా మంచిది అని అనుకుంటాను. నిజమే, చాలా మంచిది. అందులో ఏ విటమిన్, సి విటమిన్, డి విటమిన్, మినరల్స్ అన్నీ ఉంటాయి కదా, హెల్త్కి చాలా మంచిది. మనం వీక్లీ ట్వైస్ కంపల్సరీ తినాలి, వీలైతే ఒక్కసారైనా తినాలి అబ్బా. ఇంకోటి ఏంటంటే మనం ఎగ్ కాంబినేషన్ చేసాం కదా, ఎగ్ కూడా మనకు హెల్త్కి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కాబట్టి వీలైతే రోజు ఒక ఎగ్ తినొచ్చు, వీలైతే అప్పుడప్పుడు కూడా, అంటే ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు తినొచ్చండి. లేనోళ్ళు రోజు తినాలంటే కూడా ఇబ్బంది కదా, అంటే ఎవరెవరు ఉన్న స్థితిగతి ఏంటంటే వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళు తినొచ్చు, తినకపోవచ్చు అనమాట. దానికి మనం చెప్పలేము. వీలైతే తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. వైట్ ఎగ్ తినేసి ఎల్లో ఎగ్ను పడేస్తాం, ఎందుకంటే దాంట్లో కొవ్వు ఉంటుంది, మనం ఫ్యాట్గా అయిపోతాము, దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కాకపోతే కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువే, కానీ అందులో ఉన్న క్యాలరీస్, ప్రోటీన్స్ కూడా ఎక్కువనే ఉంటాయండి. మనం ఎందుకు పడేస్తున్నాము ఏంటి అంటే ఒకే ఒక భయం, మనం లావ్ అవుతాం అనేది. కాకపోతే అది మళ్ళీ తినేటప్పుడు కొంచెం నాలుగుకి అంటుకపోతుంది కదా, దానివల్ల కొంచెం టేస్ట్ ఉండదు, ఇది లావ్ అయిపోతాం, వద్దు అని పడేస్తాం. కానీ అలా చేయకండి, చాలా చాలా మంచిది. ఎందుకంటే నేను కూడా తెలుసుకున్నాను ఎగ్ కోసం. అందులోనే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి మన ఎల్లో అనేది అసలు పారేయొద్దండి. ఎల్లో అండ్ వైట్ ఫుల్ ఎగ్ మొత్తం మనం తినేసేయాలి, ఏది చేయకుండా. ఒక ఎగ్లో 72 క్యాలరీస్ ఉంటే ఎల్లో ఎగ్లో 55 క్యాలరీస్ ఉంటాయండి. అంటే సగానికంటే ఎక్కువ, దాదాపు 75% ఎల్లోనే ఉంటాయండి క్యాలరీస్. ఇక మిగతా 55 క్యాలరీస్ అందులో ఉంటే 72లో మిగతా 17 క్యాలరీసే వైట్ సొనలో ఉంటాయన్నమాట. తెల్ల గుడ్డులో, తెల్ల సొన అంటాం కదా, అందులో ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు పారేస్తున్నాము అంటే ఎక్కువ క్యాలరీస్ బయట పారేస్తున్నట్టే కదా, క్యాలరీస్ మనకు వచ్చేస్తేనే కదా అండి మనం మంచిగా ఉండే తినేటప్పుడు. ఇప్పుడు 5 రూపాయలు ఒక ఎగ్ పెట్టి తింటున్నాము అంటే బలాన్ని మనం ఆస్వాదించాల్సిందే కదా. బయట పడేస్తే బయట వేస్ట్, వృధాగానే అయిపోతుంది కదా. అలా చేయకుండా ఎగ్గును మాత్రం మీరు అందరు ఫుల్గా తినండి, ఏం కాదు. కొంచెం ఫ్యాట్ ఉన్న తర్వాత ప్రతి ఐటెంలో ఫ్యాట్ ఉండేటివి కూడా ఉంటాయి. మనం అన్ని ఫ్యాట్ లేని ఐటమ్స్ తీసుకొని తినడం అంటే మన వల్ల కాదు అది. ఎందుకంటే మనం ఎప్పుడో సడన్గా ఈ రోజుల్లో ఎవరైనా పని చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతారు, వీళ్ళు అది ఆలోచించుకుంటూ ఇది ఆలోచించుకుంటూ ఇంట్లో కూర్చొని ఉండలేరు కదా. అంటే చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు, హెల్త్ కోసం మరీ కేర్గా. ఎంత కేర్గా తీసుకున్నా ఎప్పుడో ఒకప్పుడు మనకు తెలియకుండానే ఏవో అవి తినేస్తూ ఉంటాం. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా మంచి ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్ని వేళలా సెట్ కాదండి, బయటకు వెళ్ళే వాళ్ళకైతే మ్యాక్సిమం సెట్ కాదు. ఇంట్లో ఉండేవాళ్ళు ఎలాగైనా ఒకసారి కాకుండా ఒకసారైనా వాళ్ళు చూసుకొని సెలెక్ట్ చేసుకొని తింటారు కదా. ఇక బయటకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, కాబట్టి వీలైనంత వరకు మంచి ఫుడ్ ఓకే పర్వాలేదు అని అనుకుంటే తినేయచ్చండి. ఇక మరీ ఎక్కువగా దానికోసం తిండి కోసం ఆలోచించుకుంటూ ఉండలేం కదా ఏ పని చేయకుండా. కాబట్టి ఇప్పుడు పాలకూర ఎగ్ కాంబినేషన్ అయితే కర్రీ చాలా బాగుందండి. చూడండి, మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా. 10 రూపీస్ పాలకూర అండి ఇది. చక్కగా చుంచేసుకొని ఇలాంటి గడ్డి అది ఇది వస్తుంది కదా, తీసేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఒక 2 టైమ్స్ చక్కగా కడిగి పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టి ఏమి వేయకుండానే అలానే వేసి పెట్టానండి. చూడండి, ఇలా చక్కగా కడిగి, ఎందుకంటే మనకు మిక్స్ వేసుకోవడానికి ఇలా దగ్గరకు వస్తేనే మిక్స్ తిరుగుతుంది అనమాట. ఇలా ఆకులు వేస్తే ఏంటంటే మనకు మిక్స్ అనేది తిరగదు. చూడండి, ఇలా ఒక 2 మినిట్స్ అయ్యేసరికి ఐ ఫ్లేమ్లో మగ్గిపోయి వాటర్ అనేది బయటకు వచ్చేసింది. మనం వాటర్లో కడిగినప్పుడు ఎలా కొన్ని వాటర్ ఉంటాయి కదా, అలా వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండు వేసాను. మళ్ళీ ఒక నిమిషం ఉడకబెట్టేసుకుంటే ఏమైతే ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు ఇది చల్లారబెట్టేసుకోవాలి, దించేసి ఇక స్టవ్ మీదకి దించేసి చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు మిక్సీలా వేసుకొని వాటర్తో సహా వేసుకోవాలి, ఎందుకంటే ఆ వాటర్ కూడా మనం అసలు పడేయొద్దు, మనకి ఇది బాయిల్ అవ్వడానికి కర్రీలో యూజ్ అవుతుంది. అలానే మిక్స్ చేయాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2 పావుల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను టేస్ట్ కోసం. ఎందుకంటే పచ్చిమిర్చి పోపులో వేసుకుంటే కొంచెం మంచి స్మెల్ టేస్టీగా వచ్చేస్తుంది అన్నమాట.
ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. అలాగే మనకు పాలకూరనే కొంచెం ఎక్కువ ఉన్నది. చూడండి ఇలా ఆనియన్ తక్కువ వేసాను అనమాట. ఒక ఆనియన్ సరిపోద్ది. కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం గ్రేవీ కోసం. ఆల్రెడీ గ్రేవీ మనకు పాలకూరనే కదా, ఇక అవసరం లేదు, చిన్నది వేసాను అనమాట. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అలాగే కొద్దిగా పుదీనా కూడా కడిగి చక్కగా తెంపుకున్న ఫ్రెష్ది వేసుకున్నాను. చూడండి ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది అనమాట. ఓన్లీ మనకు పోపు కావడమే రెడీ. ఆల్రెడీ మనకు పాలకూర బాయిల్ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా చక్కగా ఎంత ఈజీగా బాయిల్డ్ ఎగ్స్ చేసుకొని పక్కన పెట్టేసి ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చక్కగా 1 స్పూన్ ఫ్రెష్ వేసాను. అంటే కొంచెం స్పెషల్గా వంట చేసుకునేటప్పుడు కొంచెం స్పెషల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ వస్తుందబ్బా. ఇందులోనే ఆయిల్లోనే 1 స్పూన్నర అంటే మిర్చి పౌడర్ మేము తినే అంతగా వేసుకుంటున్నాను. అంటే ఎవరు తినే అంత వాళ్ళు వేసుకోవచ్చు. స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదంటే చప్పగా తినే వాళ్ళు 1 స్పూన్ వేసుకోవచ్చు, 1/2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడే అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా అనమాట, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇందులోనే వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకు నాన్ వెజ్ ఫ్లేవర్ కావాలంటే మనం ఇంట్లో చేసుకున్న మసాలా ఉంటుంది కదా అండి, మటన్ చికెన్కి వేసుకుంటాం, ఆ మసాలా వేసాను నేను. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ను అందులో వేసుకోవాలి. అంటే ఎన్ని ఎగ్స్ తినాలనుకుంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. నేనంటే 8 ఎగ్స్ వేసుకున్నాను. చూడండి ఇలా ఒక 2-3 మినిట్స్ ఈ ఉప్పు కారం ఎగ్ పైన, ఎందుకంటే అది పైన కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే కొంచెం ఉప్పు కారం అనేది పోతుంది కదా, జస్ట్ 1 or 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఆ 1 మినిట్ కొంచెం మగ్గించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ బాయిల్ కదా, డీప్ ఫ్రై కాదు కాబట్టి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం ఆయిల్ అనేది ఎగ్స్ పట్టేంత వరకు అలా చక్కగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న పాలకూర చింతపండు పేస్ట్ ఉంది కదా, ఇది వాటర్తో సహా అలానే వేసుకుని, ఇక మళ్ళీ వాటర్ అవసరం లేదు. ఎందుకంటే ఇది మనకు కొంచెం ఉడకాలంటే కొంచెం ఈ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది. కానీ చిక్కగా ఉంటే రైస్లోకి కొంచెం బాగోదు కదా, చట్నీ టైప్ అవుతుంది అనమాట. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. ఇది చపాతీ, దోశ ఎందులో అయినా తినొచ్చు అబ్బా, చాలా బాగుంటుంది. ఎలా తిన్నా టేస్టే ఉంటుంది. అసలు టేస్ట్ అనేది ఎక్కడికి పోదు కదా, ఏ ఐటెంలోనైనా తినొచ్చు. రైస్లో మాత్రం చాలా బాగుందబ్బా, చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా బాగుందన్నారు. నాకైతే బాగా నచ్చింది ఇది. అసలు పేస్ట్గా పాలకూర లాగా కర్రీ అయితే లేదబ్బా, నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే కలిగింది. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సింపుల్ ప్రాసెస్, సింపుల్ ఐటమ్స్, ఎక్కువ ఏం కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. చూడండి పాలకూర మాత్రం ఎంత బాగా వచ్చిందో. ఒక 2 మినిట్స్లో ఇక మనం దించేసుకోవచ్చు అనమాట. 2 మినిట్స్ మనం పాలకూర వేసిన తర్వాత జస్ట్ ఏదో మగ్గించుకోవడం కోసం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ అవసరం లేదు, మాడిపోద్ది. ఎందుకంటే పేస్ట్ కదా, చాలా ఈజీగా కుక్ అవుద్ది అనమాట సిమ్లోనే. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా, మన కర్రీ అనేది చాలా తక్కువ టైంలో రెడీ అయిపోయింది. 5 మినిట్స్ కూడా పట్టలేదన్నమాట మనకి. చూడండి చాలా సింపుల్ రెసిపీ, సింపుల్ ఇంగ్రీడియంట్స్, నాన్ వెజ్ని మరిపించే కర్రీ అబ్బా. నాకైతే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే అనిపించింది ఇది ఈ కర్రీ తింటే. చూడండి ఇక ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోద్ది. ఆప్షన్ కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.